ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. అమెరికా దాడులతో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్పై మిజైళ్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 6వ అతిపెద్ద నగరం అష్డోడ్పై క్షిపణుల వర్షం కురిపించింది. హైవే పక్కన భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఒక కార్ డాష్ కామ్లో రికార్డయ్యాయి. איזה פחד. מה, עינב? אין לו מוח. בית חנן, בית עובד, לא נראה לי אצלך. איזה פחד. ఇజ్రాయెల్ లక్ష్యంగా పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. దీంతో టెల్ అవీవ్, జెరూసలేం సహా అన్ని ప్రధాన నగరాల్లో సైరన్ల మోత మోగింది. జనం ప్రాణ భయంతో షెల్టర్లలోకి పరుగులు తీశారు. ఇరాన్ దాడులతో అష్డోడ్ నగరంలోని పౌర నివాసాలు ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల ఎయిర్ రైడ్ సైరన్లు మోగినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ధీటుగా బదులిచ్చింది. టెహ్రాన్పై భారీగా రాకెట్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్తో టెహ్రాన్ గగనతలాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత రాజుకునే పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధంలోకి రష్యా అడుగుపెట్టాలని ఇరాన్ కోరుతోంది. ఈ మేరకు పుతిన్ను విజ్ఞప్తి చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ. మాస్కోలో పుతిన్ను కలిశారు ఇరాన్ విదేశాంగ మంత్రి. యుద్ధంలో టెహ్రాన్కు అండగా నిలవాలని ఖమేనీ తరఫున సందేశం అందించారు. దీనిపై రష్యా ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.